ఇప్పుడు క్లాసిఫికేషన్స్ ఆఫ్ అకౌంట్ చూద్దాం. ఫస్ట్ అకౌంట్ అంటే ఇది రికార్డింగ్ అండ్ ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్, ఏదైతే ట్రాన్సాక్షన్ ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని అన్ని మనం రికార్డ్ చేస్తాం, దాన్నే అకౌంట్ అంటారు. ఇప్పుడు అకౌంట్స్ క్లాసిఫికేషన్ చూడండి, రెండు విధాలమైన అకౌంట్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ అకౌంట్, ఇంకోటి ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అకౌంట్స్ అంటారు. న్యాచురల్ పర్సన్స్ అంటే ఇప్పుడు నా అకౌంట్ ఉంది, నీ అకౌంట్, మనోజ్, రాము, సీత, ఏవైతే మన అకౌంట్స్ ఉంటాయో వాటిని న్యాచురల్ అకౌంట్స్ అంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ అకౌంట్స్ అంటే ఏంటి, బ్యాంక్స్ కానీ క్లబ్స్, కమ్యూనిటీస్, వాళ్ళందరూ మనీ అంటే ఒక దగ్గర గ్యాదర్ చేస్తారు. బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ అకౌంట్, ఓకేనా. ఇది కూడా ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అనమాట. బ్యాంక్, క్లబ్స్, కమ్యూనిటీస్, ఎనీ కంపెనీ కానీ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ మన అకౌంట్స్ వస్తాయి, మనోజ్, రాము, ఇవన్నీ మన ఇండివిజువల్స్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు రెంట్ ప్రీపెయిడ్ ముందే కట్టేస్తున్నాం రెంట్ది, అది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ కొంచెం ముందే అడ్వాన్స్ వస్తున్నాయి. రెంట్ వేయటం కొంచెం ముందే ప్రీపెయిడ్, ఇప్పుడు జియో ప్రీపెయిడ్ బ్యాలెన్స్ రీఛార్జ్ అనేది కొంచెం ముందే చేసుకుంటాం. వైఫై రీఛార్జ్ ప్రీపెయిడ్, సో ప్రీపెయిడ్ రీఛార్జ్లు లైక్ చెప్తున్న ఎగ్జాంపుల్, ఏవైతే ప్రీపెయిడ్ ట్యాక్స్ కట్టేస్తున్నామో అండ్ ఇంట్రెస్ట్ మనకు అడ్వాన్స్ రావస్తున్నాయి, అవన్నీ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇంపర్సనల్లో రెండు ఉంటాయి, రియల్, నామినల్. రియల్ అంటే ఇది అసెట్స్ అనమాట. అసెట్స్ అన్నీ రియల్ కిందకి వస్తాయి. ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఇవన్నీ నామినల్ కిందకి వస్తాయి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఇంపర్సనల్లో రెండు ఉంటాయి, రియల్ అండ్ నామినల్. రియల్లో అసెట్స్ అన్నీ వస్తాయి అనమాట రియల్ అకౌంట్లో. నామినల్ అకౌంట్ ఏమొస్తాయి, ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో ప్రాఫిట్స్, లాట్స్, ఇన్కమ్, గెయిన్స్ ఇవన్నీ నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. దీంట్లో రియల్ అకౌంట్లో అసెట్స్ వస్తాయి అనమాట. అసెట్స్లో మళ్ళీ రెండు విధాలమైన అసెట్స్ ఉంటాయి, ఒకటి ట్యాంజిబుల్, ఇంకోటి ఇంటాంజిబుల్, ఓకేనా. ట్యాంజిబుల్ అంటే ఏవైతే మనం చూడగలుగుతామో వాటిని ట్యాంజిబుల్ అసెట్స్ అంటారు. ఏవైతే మనం చూడలేమో వాటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇప్పుడు ట్యాంజిబుల్ అసెట్స్ అంటే ఏవి, ఫర్నిచర్ కానీ, ప్లాంట్, మిషనరీ, స్టాక్, క్యాష్, ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. క్యాష్ని చూడగలుగుతున్నాం, మిషనరీ, ఫర్నిచర్ ఇవన్నీ చూడగలుగుతున్నాం కాబట్టి ఇవన్నీ ట్యాంజిబుల్ అసెట్స్ కిందకి వస్తాయి. ఏవైతే నువ్వు చూడలేవో విచ్ ఆర్ నాట్ విజిబుల్, ఇప్పుడు కంపెనీ గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, సో ఇవి కూడా ఒక అసెట్ లెక్కనే కన్సిడర్ చేస్తాడు అనమాట. ఒక కంపెనీకి ఉన్న రెప్యుటేషన్, బ్రాండ్ కూడా ఒక అసెట్ లెక్కనే కన్సిడర్ చేస్తాడు. సో ఇవన్నీ చూడలేము కాబట్టి వీటి అన్నింటినీ ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నాడు. ఇప్పుడు నామినల్ అంటే ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో, లాసెస్, ఇన్కమ్, గెయిన్స్, ఇవన్నీ నామినల్ కిందకి వస్తాయి. ఇప్పుడు రెంట్ అనేది నామినల్ అకౌంట్ కింద కలుస్తారు అనమాట. ఇంట్రెస్ట్ నామినల్ అకౌంట్. డిస్కౌంట్, క్యారేజెస్ అంటే చాలాసార్లు వస్తుంది ఇప్పుడు వాడు. క్యారేజెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్స్ని క్యారేజెస్ అంటారు, ఓకేనా. ట్రాన్స్పోర్టేషన్, క్యారేజెస్, డిస్కౌంట్, ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ నామినల్ కిందకి వస్తాయి, ఇవన్నీ ఇంపర్సనల్, ఓకే. క్లాసిఫికేషన్ ఆఫ్ పర్సనల్ అండ్ ఇంపర్సనల్. పర్సనల్ న్యాచురల్లో మనం ఆర్టిఫిషియల్ బ్యాంక్, రిప్రజెంటేటివ్లో రెంట్, ఏవైతే ముందు కట్టేస్తున్నాం ముందు రావాల్సిన పైసలు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. తర్వాత ఇంపర్సనల్ రియల్, రియల్ అంటే అసెట్స్, నామినల్ అంటే ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్స్, లాస్. రియల్లో టాంజిబుల్ అంటే చూడగలిగే ట్యాంజిబుల్, చూడలేని ఇంటాంజిబుల్. ట్యాంజిబుల్ అంటే ఫర్నిచర్ ఇవన్నీ వస్తాయి, చూడలేని నువ్వు కంపెనీ గుడ్ విల్ కానీ దాని రెప్యుటేషన్ చూడలేవు, ట్రేడ్ మార్క్స్. తర్వాత నామినల్లో రెంట్ కట్టడం కానీ, డిస్కౌంట్, ఇంట్రెస్ట్ అనేది, రెంట్ అనేది ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ అనేది కూడా ఇప్పుడు డిస్కౌంట్స్ అనేది దాని కూడా ఎక్స్పెన్స్, క్యారేజ్, ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఎక్స్పెన్స్. ఏ ఎక్స్పెన్సెస్, లాస్, గెయిన్స్ అన్ని నామినల్ అకౌంట్లో రాస్తాం, ఓకే.